నా దగ్గర డబ్బు లేదు కానీ విమానం అంత విశాలమైన మనసు ఉంది. ఆల్వేస్ ఫర్ ఎవర్. జీలకర్ర బెల్లం జీలకర్ర బెల్లం. మూడే ముళ్ళట ముడి పడుతుంటే ముచ్చట నాలుగు దిక్కుల కంట. గట్టి మెల్లం గట్టి మెల్లం. సాంప్రదాయిని సుప్పిని సుద్ధ పూసని. వేసేయండి వేసేయండి వేసేయండి. డే 3 అసలు మేము వచ్చింది ఎందుకో ఈ కిచెన్లో వంటలే సరిపోయింది. నెక్స్ట్ టైం ఎక్కడికి వెళ్ళినా మా మేరీని తీసుకెళ్తాం. చాలా బాగా వంట చేస్తుంది. యశు వాళ్ళ ఇంట్లో వంట చేసే అమ్మాయి సూపర్ చేస్తుంది. ఈరోజు మేము పప్పులు చేస్తున్నాం, బగారన్నం వండాం, ఇంకేం చేస్తున్నాం మటన్ కర్రీ, చికెన్ కర్రీ. యాక్చువల్లీ ఇక్కడ చికెన్ ఇక్కడ మటన్ వేసాను. కానీ ఏదేమైనా అండి మన ఇంట్లో మన కిచెన్ మన థింగ్సే మనకు అలవాటు కదా. సో వేరే ఎక్కడ వండినా అది ఎంత లగ్జరీగా ఉన్నా ఎన్ని థింగ్స్ ఉన్నా కూడా ఆ కంఫర్ట్ వేరు. ఒక 2 రోజులు వండితే అలవాటు అయిపోతుంది. సో ఈరోజు పప్పుల్స్ పెట్టాము, టమాటా పచ్చడి చేశాను, చికెన్ కర్రీ, మటన్ కర్రీ. మా వాళ్ళందరూ వెనకాల ఉండి హెల్ప్ చేస్తుంటే నేను ఫట్ వండేస్తున్నాను అనమాట. చికెన్ అక్కడ కడిగి పెట్టాను, అది ఇందులో వేసేయాలి. ఒకటి అనుకొని వస్తే ఇంకొకటి అయ్యింది. వాళ్ళే వండి పెడితే బాగుండేది కానీ అస్సలు తినలేం. మొత్తం చికెన్ అంతా పడేసాను వాళ్ళు వండింది బాలే. నైట్ అన్ని పురుగులు. అందుకే మేము ఇక్కడ కుక్ చేసుకుంటున్నామని కూడా చెప్పిన. మళ్ళీ మనల్ని చూసి వేరే వాళ్ళు వచ్చి వాళ్ళు కూడా మన దానిగా ఇబ్బంది పడితే అందుకే నేను పేరు కూడా చెప్పలేదు. మిడ్-నైట్ వాణిని విష్ చేయడానికి వస్తుంటే అది కప్పల కుప్ప ఒక్కటే గుడ్ థింగ్ ఏంటంటే దోమలు లేవు కదా చింటూ. ఈసారి మంచి ప్లాన్ చేసుకుని వెళ్ళాలి. ఈరోజు వాణి మధుల యానివర్సరీ. 9 years అయిందా? 8 years అయిపోయి 9th yearకి వచ్చారనమాట. సో ఎట్లుంది 9 years జర్నీ? తర్వాత మాట్లాడుకో. ఆఫ్ రికార్డ్ లో మాట్లాడు. క్లాప్స్ కొడదాం. 1 2 3 4 5 6 7 8 9. యాక్చువల్లీ 8 కొట్టాలి కదా. 8 ఫినిష్ అయింది. 8 ఓకే. ఒక క్లాప్ లెస్. ఓకే ఓకే. ఏం చెప్పరా? ఏమన్నా చెప్పాలి. ఏం పేరు చెప్పాలి. ఇది చెప్పండి అంటే మీ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది, లేకపోతే లవ్ అట్లా ఏమన్నా బిఫోర్ మ్యారేజ్ స్టోరీ చెప్పండి. బిఫోర్ మ్యారేజ్ స్టోరీ ఏం లేదు. మా అమ్మ కొడుకు చెప్పాయి అంటే మా అక్క వాళ్ళ ఏజ్ వరకు వీళ్ళు మా ఊరికి ఫ్రీక్వెంట్గా వస్తుండే హాలిడేస్కి వాటికి. తర్వాత వీళ్ళు కొంచెం ఈ స్టడీస్ ఇవంతా తర్వాత రాలేదు. అంటే నేను చిన్నగా ఉండే బేసిక్గా కొంచెం ఏజ్ గ్యాప్ ఎక్కువ కాబట్టి ఎందుకే ఇప్పుడు అది పాపం. లేదు వాళ్ళే వచ్చిండ్రు పెళ్లి చూపులకి వచ్చింది. అయితే పెళ్లి చూపుల రోజు నేను చేసుకోనని చెప్తే ఆ పెళ్లి చూపులకి వచ్చిన రోజు వరంగల్ నుంచి విజయవాడ వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 6 o'clock ట్రైన్కి మళ్ళీ హనంకొండ వచ్చి వరంగల్ వచ్చి నా హాస్టల్ దగ్గరకు వచ్చిండు అనమాట. వచ్చి చేసుకుంటా అని చెప్తే సరే అని ఒప్పుకున్నా. ఒక చిన్న సర్ప్రైజ్ అక్కడ వెనకాల కూర్చో. ఇట్లా కూర్చో. ఇక్కడ పెట్టురా. నువ్వు ఇటు వచ్చి నువ్వు అటు వెళ్ళు మధు. నేను డైరెక్షన్ చేస్తున్నా. బాయ్స్ అందరు అటువండి, గర్ల్స్ అందరు ఇటు రండి. సో ఇప్పుడు మేము మీ పెళ్లి చేస్తాం వితౌట్ నథింగ్ ఓన్లీ పెళ్ళి. ఓకేనా? అంటే మేము వీళ్ళ పెళ్ళికి లేము కాబట్టి ఇప్పుడు సింపుల్గా మేము పెళ్లి చేస్తాము. అందరు ఇటు వచ్చేయండి.
ఏంటంట ఇగో 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 పట్టుకో. పెళ్ళేటప్పుడు కాంటాక్ట్ వాళ్ళు ఇద్దరు ముందు ప్రపోజ్ చేసుకుంటారు, ఆ? మనం తీసుకొస్తాం. అసలు ప్రపోజల్ ఎప్పుడు చేయలేము. అందుకే ఎప్పుడు చెయ్యి సరే ఏం చెప్పాలి? మేము ఎవరం లేవని ఏం చెప్పకపోతే ఎట్లా చేస్తాను ఓకే ఓకే అరవక్ నాన్న. సో ఇప్పుడు మేము మీ పెళ్ళికి రాలేదు కాబట్టి ఒకరికొకరు ప్రపోజ్ చేసుకోవాలి. మేము కళ్ళు మూసుకుంటాం మాది అరేంజ్ మ్యారేజ్ కదా, మేమేం ప్రపోజ్ కాలేజ్ పోయినావంట, కాలేజ్కి సైకిల్ వేసుకొని వచ్చిందంటే ఎట్లా ప్రపోజ్ చేయాలంటే సర్లే చెయ్యరాదు, లేకపోతే మా ఆయన వచ్చి నాకు చేస్తాడు. అక్క పువ్వు అక్క లేకపోతే అయితే ఓకే 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 పో. బాగున్నాడు. ప్రపోజ్ చేస్తాం కదా ఆయన కోలు ఉన్నాడు బిజీ కాదు నిజంగా బాగున్నావు అడిగిన బాగున్నావా? కాదు, చిన్నప్పుడైతే నా దగ్గర డబ్బులు లేదు కానీ నేను మాత్రం నేను రోజు ఐస్ క్రీమ్లు కొనిస్తా, ఇంత ప్రేమ చూపిస్తా, మంచిగా చూసుకుంటా. అందం పని చేసావా? అమ్మాయిలతో మాట్లాడను, గిన్నెలు కడుగుతా, బట్టలు ఉతుకుతా, రోజు ఒళ్ళు నొక్కుతా. వద్దులే ఇవన్నీ కానీ ఏం చేసిందే లేదు ఇంతకు రోజు అబ్బా పనులను పెట్టుకొని రోజు అంట. అప్పుడు మస్తు చెప్తాను కానీ మస్తు చెప్పిండు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటారా? యాక్సెప్టెడ్ అనాలి, ఎత్తుకొని తిప్పాలి. కాదు ఐ లవ్ యూ అంటే థ్యాంక్ యూ అంటారా? ఏమో ఎప్పుడు చెప్పుకోలే, అందుకే కాదు, కొత్తగా ఉన్నాయి. ఇప్పుడు నువ్వు ఎత్తుకొని తిప్పాలి, వాళ్ళు ముద్దు పెట్టాలి. అట్లాంటి వద్దు ప్లీజ్, నాకు భయం, నాకు భయం. ఎందుకు ఆయన విలనా? సరే ఆల్వేస్ ఫర్ ఎవర్. ఇట్లా ప్రేమ స్టార్ట్ అయింది, తర్వాత పెళ్లి వరకు వెళ్ళాం. లవ్ యూ. థ్యాంక్ యూ. అంత అయిపోయింది అన్నట్టు మొత్తానికి నువ్వు పెట్టిందా? మీరు సౌండ్ చేయండి, పిప్పి 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 అని వీళ్ళిద్దరిని తీసుకొద్దాం. సరే రండి, 1 2 3. వాళ్ళు వెళ్ళిపోతున్నారు దగ్గరికి. కొంచెం ముందుకు జరుపుకోండి, మధు చేయరు. ఒకరికొకరు మంత్రాలు ఎవరు? మా ఆయన నువ్వే చదువుతావు మ్యూజిక్ అద్దంట ఇప్పుడు మంత్రాలు చదవండి ఎవరైనా. వాళ్ళకి ఇచ్చే వీళ్ళకి అన్న నాకు రాదు. సావధాన గట్టి మేళం ఇప్పుడే కాదే. సరే ఒకరికొకరు కళ్ళల్లో చూసుకోండి, కళ్ళు కళ్ళు పెట్టి చూసుకోండి. సరే జీలకర్ర బెల్లం, జీలకర్ర బెల్లం పెట్టరా? ఒకరికొకరు చూసుకోండి. జీలకర్ర బెల్లం, జీలకర్ర బెల్లం పెట్టు, నువ్వు కూడా పెట్టు పెట్టు. సరే ఇప్పుడు మాంగళ్యం తంతునమ్మని పాడండి. అది కదా తలంబ్రాలు. మధు మధు తాళి కట్టేటప్పుడు తెలుసు ఎన్ని ఇస్తున్నావు, 1 ఇస్తున్నావు, 2 ఇస్తున్నావు, 3 ఇస్తున్నావు అడిగి ఆ డౌట్ అందరికి ఉంటది. అందరు పడుకున్నారు. మాది మార్నింగ్ 4 o'clock పెళ్లి, పంతులు మేమిద్దరం పందరు పడుకున్నారు. మేము కూడా మూడే లెక్క పెట్టుకుంటే 3-4 గంటలు డౌట్ చాలు అన్నారు. సో నెక్స్ట్ తాళి కడతారు, ఓకేనా? గట్టి మేళం, గట్టి మేళం. జడబెట్టుకోండి. సరే తలంబ్రాలు, తలంబ్రాలు. తర్వాతనే నీకు తెలియదు, పెళ్లి ఒకటి తర్వాత ఒకటి. ఇటు వచ్చేయండి అందరు, ఇటు వచ్చేయండి, పెళ్లి జరుగుతుంటే. స్టేట్ చూడే
అప్పుడే ఈయన వంగిండు ఇప్పుడే వచ్చే అసలు దీనికి వేయనియొద్దు, అసలు వేయనియొద్దు దీన్ని. నువ్వు సపోర్ట్ చేస్తలే, మీకు జోష లేదు. దా ఒక్కసారి నిల్చుంటే మొత్తం 7 నుంచి ఎత్తుంది. అప్పుడే వంగుతావు, నీకేం తెలియదు. ఎప్పుడో వంగిండు. అదే కదా. ఓకే, ఇప్పుడు మనం అందరం వచ్చి ఆశీర్వదించాలి ఒకరి తర్వాత ఒకరు. ఫస్ట్ మీ ఆయన కాళ్ళు మొక్కండి, ఇక్కడ నుంచి ఒక కాలు మొక్కిద్దాం. ఏ పని కూడా యాక్టివ్ చేయలేదే, ఈ కాలు మొక్క నడకలు వచ్చి కాదు, 2 ఫోటోలు తీయండి, ఫ్రేమ్ కట్టిద్దాం. కాదక్క చెప్పులు మరి రెడీగా ఉన్నాడు పూల మధ్యలో. సరే 1 2 3 స్టార్ట్. గట్టి మెల్లం గట్టి మెల్లం. లేదు 3 times ఓకే. సరే మెట్టలు పెట్టద్దా? మెట్టలు పెట్టుడు అయిపోయినాక పట్టుకోవాలి, అప్పుడు మధ్య కాలు పట్టుకోవాలి. ఇప్పుడు మెట్టలు పెట్టండి. ఆల్రెడీ మెట్టలు పెట్టుడు అయిపోయినాకనే కాలు మొక్కేసారు. ఇది మస్తు క్లారిటీ ఉంది నీకు. ఇట్లా ఇట్లా ఏళ్ళు దొక్కిస్తారు కదా ఇట్లా 7 times ఒకేసారి. అవును, తొక్కు. ఫస్ట్ మధు నువ్వు తొక్కు. ఇప్పుడు వాణి నొక్కుతుంది. రైట్ 1 2 సూపర్. ఇంకోసారి మదేమో పచ్చాలు నొక్కి నువ్వు 2 సార్లు. సరే ఇది అన్నమాట. ఇప్పుడు ఇది కాదు టవలు. ఏం టవల్? బ్రహ్మముడి లేదు. అదిగో టవల్ వచ్చింది. మస్తు కలర్ఫుల్ వచ్చింది. అబ్బాయికి బ్లూ, అమ్మాయికి పింక్. ఇటు పట్టవే. ఓకే, ఒక నిమిషం ఉండి కట్టండి. శాండీ వదిలే. పిన్నిస్ ఉన్నారా? ఓకేనా? ఓకే అందరూ వేసేయండి వేసేయండి వేసేయండి. చేతులలో ఎంతలో ఇది అబ్బో సరే పెళ్ళి అయిపోయింది. ఇప్పుడు నడుచుకుంటూ వచ్చేయండి 7 అడుగులు. ఫస్ట్ మధు వేయాలి. ఇద్దరు సమానంగా వేస్తారా? ఓకే. 2 3 4 5 6 7. కంగ్రాచులేషన్స్, హ్యాపీ యానివర్సరీ. ఏం అది కట్ చేయాలి నీకు? అది తర్వాత, కేక్ కటింగ్ తర్వాత గసగసాలు పెడదాం. నువ్వు పెట్టు మధు. ఇప్పుడు నువ్వు పెట్టలే. గ్యాప్ ఇస్తాడు. కేక్ కటింగ్ అయిపోయింది. నేనలే అది బావ. సో ఇలా యానివర్సరీ సింపుల్గా క్యూట్గా చేసామన్నమాట. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో? ఏమీ లేనప్పుడు ఇలా హ్యాపీగా పెళ్లి చేయండి. అన్నీ ఉండాల్సిన అవసరం లేదు కానీ మన వాళ్ళు ఉంటే చాలు. ఇది Day 3 vlog. Day 3 vlog. హ్యాపీ యానివర్సరీ. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ. సో ఇలా జరిగిందనమాట. బాయ్.